పక్కలో బల్లెం మినీ సరదా కథ. రచన వాణి. నాకు కొత్తగా పెళ్ళయింది. అందమైన పెళ్ళాంతో కాపురం బాగుంది. పాతకాలం ఆడవాళ్లలా చీకటి పడగానే తెల్లచీర కట్టుకొని సువాసనలు వెదజల్లి మల్లెలో సంపెంగలో తలలో తురుముకొని మావిడ పడక గదిలోకి వచ్చి నా పక్కన పడుకుంటోంది. ఆమె వాల్జడలో తురుముకున్న వాసన పూలు గుప్పమని పరిమళాలు వెదజల్లుతూ నా ముక్కుకు తాకి మనసంతా హాయిగొల్పటం, నన్ను రొమాంటిక్ మూడ్లోకి తీసుకెళ్లటం జరుగుతోంది. అలా అలంకరించుకొని ఆమె తెల్లటి పక్క మీద జ్యోత్స్నావి సారికల నా కోసం ఎదురు చూడటం చూస్తుంటే ఇంత మంచి పెళ్ళాన్ని పొంది నేను ఎంత అదృష్టవంతుణ్ణి అని మురిసిపోవటం మొదలుపెట్టాను. ఆ రోజు మొగలి రేకులు తలలో తురుముకొని గదిలోకి అడుగు పెట్టింది నా అలివేణి. ఆమె పొడవాటి నల్లటి జడ మొగలి పొదల్లో దక్కున్న నల్ల త్రాచులా ఉంది. ఆ జడ పట్టుకొని ఆమె నా వైపు లాక్కోగానే ఆమె వచ్చి నా ఎద మీద పడటంతో ఆమెను చుట్టిన నా చేతులకు మొగలి ముళ్ళు కసుక్కున గుచ్చుకుంది. అబ్బా అన్నాను నేను బాధతో. సారీ అండి, ముళ్ళు గుచ్చుకుందా? మా బామ్మ ముళ్ళు కత్తిరించే వేసిందే ఈ పూల జడ అంది. ఇట్ ఈజ్ ఓకే అన్నాను నేను, అందాల నా భార్య మనసు ఎక్కడ నొచ్చుకుంటుందో అని. అలా 1 సంవత్సరం పాటు మా కొత్త కాపురం 3 పువ్వులు 6 పూల జడలు అన్నట్టు ఎంత హాయి రేయి ఎంత మధురమీ హాయి అన్నట్టు సాగింది. ఆ తర్వాతనే మా ఆవిడలో క్రమక్రమంగా మార్పు రావటం కనిపించింది. తనకు కోర్కెలు ఆశలు ఎక్కువ కావటంతో ఆమె చూపులెప్పుడు నా పాకెట్ మీద వాలి ఉండటం గమనిస్తున్నాను. అంతేకాదు, ఈ మధ్య ల్యాప్టాప్ని చూడటం కూడా నేర్చుకుందేమో. నా బ్యాంక్ అకౌంట్ కూడా చెక్ చేయటం మొదలుపెట్టింది. నేను హై స్కూల్ పిల్లలకు సాహిత్య పాఠాలు చెప్పుకునే బడి పంతుల్ని. అది నచ్చటం లేదు మా ఆవిడకు. మా వాళ్లకు పోయి మీ సంబంధం ఎక్కడ దొరికిందో. ఈ రోజుల్లో ఎవరు చూసినా సాఫ్ట్వేర్ జాబులే, లక్షల్లో జీతం అంటూ దెప్పి పొడుపు మాటలతో నన్ను తీసి పక్కన పెట్టడం చేస్తోంది. ఇంతకుముందు పొడవాటి జడల్లుకొని అందులో పూలు తురుముకొని వచ్చేది. ఇప్పుడు కత్తిరించిన జుట్టును విరబోసుకొని దయ్యంలా వస్తోంది. తెల్లచీర గాలికి ఎగిరిపోయి ఏ మబ్బుల్లో దాక్కుందో కానీ ఈ మధ్య నైటీలు వేసుకుంటోంది. వస్తూనే రుసరుసలు కసుబూసులు. ఇంట్లో లగ్జరీస్ ఫర్నిచరు, తనకు ఖరీదైన చీరలు నగలు లేవంటూ ఈటెల్లాంటి మాటలతో చూపులతో నన్ను గుచ్చి చంపుతోంది. అది చూసి బల్లాలతో పొడిచే కాదు, ఇలా కూడా చంపచ్చా అనుకుంటున్నాను నేను నా పక్కలో బల్లెల్లా చేరిన నా ఇంటి ఇల్లాల్ని ఉద్దేశించి. ధన్యవాదాలు.